అమెరికాకు చెందిన ఓ వ్యక్తి నేరం చేయకపోయినా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. చివరకు అతడు ఏ తప్పు చేయలేదని తేలడంతో కోర్టు విడుదల చేసింది. అయితే ఇన్నేళ్ల పాటు అన్యాయంగా ఆయన జీవితం జైలు గోడలకు పరిమితమైనందుకు గాను ఏకంగా $50 మిలియన్ నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం తాజాగా ఆదేశించింది. అమెరికాలోని చికాగో ఫెడరల్ జ్యూరీ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. 19 ఏళ్ల ఓ వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్సెల్ బ్రౌన్ అనే వ్యక్తిని 2008లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై అప్పట్లో విచారణ జరిపిన న్యాయస్థానం అతన్ని దోషిగా నిర్ధారిస్తూ మార్సెల్కు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే విచారణ సమయంలో అతడితో బలవంతంగా నేర అంగీకారం చేయించారని చెబుతూ 2018లో బ్రౌన్ తరపున న్యాయవాదులు కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించారు. ఈ క్రమంలోనే మార్సెల్ బ్రౌన్ను నిర్దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. అతడిపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేసింది. బ్రౌన్ను వెంటనే విడుదల చేసింది. అయితే ఈ క్రమంలోనే తప్పుడు కేసులో తనను జైల్లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ బ్రౌన్ చికాగో ఫెడరల్ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన చికాగో ఫెడరల్ కోర్టు తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుడు కేసులో బ్రౌన్ను అరెస్ట్ చేసినందుకు గాను $10 మిలియన్ పాటు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించేలా చేసినందుకు గాను మరో $40 మిలియన్ అతడికి చెల్లించాలని ఆదేశించింది. అంటే మొత్తంగా $50 మిలియన్ భారత కరెన్సీలో దాదాపు 419 కోట్ల పరిహారం ఇప్పించింది. ఇక తీర్పు కోర్టుపై హర్షం వ్యక్తం చేసిన బ్రౌన్ ఇన్నాళ్లకు తనకు తన కుటుంబానికి న్యాయం జరిగిందని అన్నారు. మరోవైపు గతేడాది మధ్యప్రదేశ్లోని ఇండోర్లో సైతం ఒక గిరిజన వ్యక్తిపై నమోదైన తప్పుడు కేసులో సుమారు 2 ఏళ్ల పాటు జైలులో ఉన్నాడు. అయితే ఈ కేసులో తగిన ఆధారాలు లేకపోవడంతో నిర్దోషిగా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో జైలు నుంచి విడుదలైన అతడు వ్యక్తిగత జీవితం, జీవనోపాధి, ఆరోగ్యం కోల్పోవడంపై ప్రభుత్వంపై ఏకంగా 10,000 కోట్లకు పైగా దావా వేశాడు.